ఈరోజైతే దొండకాయ ఉల్లికారం చేశాను. చాలా టేస్ట్గా ఉందండి. ఫస్ట్ టైం అయితే చేశాను. ఒక గిన్నెలో మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అయితే వేసి ఫ్రై చేశాను. ఇంకా అదే గిన్నెలో మీడియం సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టాను. ఇంకా ఒక దొండకాయలో 4 ముక్కలుగా చేసినవి అదే గిన్నెలో ఆయిల్ వేసి ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో పక్క అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. దొండకాయలన్నీ కట్ చేశాక ఇంట్లో వాళ్ళు చికెన్ తెచ్చి చేతిలో పెట్టారు. ఇంకా చేసేది ఏం లేక 2 కర్రీస్ అయితే చేస్తున్నాను. ఇంకా దొండకాయలను అయితే మధ్యలో ఒకసారి కలుపుకొని ఇంకా చికెన్లో ఉప్పు, కారం, పసుపు అయితే వేసాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, చింతపండు వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా దొండకాయలు ఫ్రై అవుతుండగానే కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసాను. ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే దొండకాయలకైతే మంచిగా పట్టించి ఇంకా కొత్తిమీర అయితే వేసాను. ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది. కర్రీ బంద్ చేస్తున్నాను. ఇంకా అటు పక్క అయితే చికెన్ అయితే మసాలా, కొత్తిమీర వేసాను. చికెన్ కూడా ఉడికిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.